ఈసారి ఈ తరహా బీరకాయ కూర చేసి చూడండి. లొట్టలు వేసుకుంటూ తినకపోతే నన్ను అడగండి. రుచిలో అమోఘంగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ బీరకాయ గ్రేవీ కర్రీ కోసం 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. 1 కట్ట మెంతుకూర. ఈ బీరకాయలకి తొక్కు తీసి ఆ తొక్కుని పడేయకుండా నేను పక్కకు పెట్టుకున్నాను. అండ్ దానికి ఒక 10-15 పచ్చిమిర్చి, కారం మీకు తగినట్టుగా తీసుకోండి. పచ్చిమిర్చి, రుద్రాక్ష పరిమాణంలో చింతపండు తీసుకున్నాను. ఈ కూర యొక్క మహత్యం ఏంటంటే ఈ బీరకాయ స్థలంలో మీరు ఏ వెజిటబుల్ అయినా తీసుకోండి. బజ్జీ మిరపకాయ తీసుకోండి, టమాటో తీసుకోండి, ఆలుగడ్డ తీసుకోండి, మీ ఇష్టం. ఏది తీసుకున్నా అంతకంత రుచి పెరుగుతుందే తప్ప ఏమాత్రం లోటు అనిపించదు. ఇక గ్రేవీ విషయానికి వస్తే మనం కప్పుడు పల్లీలు తీసుకున్నాము. దీంట్లో సగభాగం నువ్వులు తీసుకున్నాను. దీంట్లో సగభాగం తురిమిన ఎండు కొబ్బరి తీసుకుని ఈ పల్లీలు వేయించిన తర్వాత గ్రేవీ పడతాను చూడండి, దాంట్లో కలిపేసి గ్రేవీని సిద్ధం చేసుకుంటాము. అందులో తగినంత ఉప్పు వేస్తున్నాను. కారం అస్సలు వేయడం లేదు, ఎందుకంటే కారం కోసం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి. ఫస్ట్ మనం పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. తర్వాత నువ్వులు, ఇలా సగం మగ్గగానే అందులోనే మనం ఇందాక తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేయండి. ఇదిగోండి మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, 1 చుక్క నూనె వేసి దూరగా మగ్గించినటువంటి బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, కొబ్బరి, వీటన్నిటిని మిక్సీలో వేసి గట్టిగా పేస్ట్ పట్టుకోవాలి. గ్రేవీ పట్టుకునేటప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేసాను. మనం ఇందాక వేయించుకుని మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇలా కూరుకుని అన్నిటినీ వేసి మగ్గించేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు అలా వదిలేద్దాం. మధ్యలో ఒకసారి ఇలా తీసి కలుపుకోండి, అడుగంటుతూ ఉంటుంది. దీంట్లోనే మెంతి కూరను కూడా వేశాను. మరొక 5 నిమిషాలు వదిలేస్తున్నాను. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఆ నూనెని అలా వదిలేయాలి. అప్పుడు మన కూర ప్రాపర్గా ఉడికింది అని అర్థం. అంతే అండి, గుమగుమలాడి